హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం అండి. తెలుగు వంటకాలకు స్వాగతం. వెల్కమ్ టు తెలుగు వంటకాలు. హాయ్ ఫ్రెండ్స్, తెలుగు వంటకాలకు స్వాగతం. ఈరోజు నేను ఒక చేప వంటకం చూపించబోతున్నాను. అది కొబ్బరి పాలు మామిడికాయ ఉపయోగించి కేరళ స్టైల్లో చేయబోతున్నాను. ఈరోజు నేను ఉపయోగించే చేప కూడా కేరళలో ఎక్కువగా దొరికే పెరల్ స్పాట్ ఫిష్. అలాగే నా ఈ వంటకం మీ అందరికీ తప్పక నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తా మీ అమూల్యమైన సలహాలు సూచనలు పంపగలరు. పెరల్ స్పాట్ ఫిష్ లేదా కర్రీ మీల్, దీన్ని కూర వండటం కేరళ స్టైల్లో చూపించబోతున్నాను. ఈ కేరళ స్టైల్ ఫిష్ కర్రీకి కావలసిన పదార్థాల్లో ముందుగా చేపలు, వీటిని పెరల్ స్పాట్ ఫిష్ అని అంటారు. వీటిని నీట్గా చేసుకున్నాక మంచిగా కడిగి పక్కన పెట్టుకున్నాక కావలసిన మిగతా సామాన్లలో నూనె, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారము, ఇది మెంతులు, జీలకర్ర వేయించి పొడి చేసినటువంటిది, అలాగే కాసిన్ని ఉల్లిపాయలు, మామిడికాయ ముక్కలు, కొబ్బరి పాలు, మసాలాలో అల్లం, వెల్లుల్లి, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, మిరియాలు మరియు యాలకులు, టమాటోలు. ఇవి కావలసిన పదార్థాలు. వీటితో ఇప్పుడు ఎంతో రుచికరంగా ఉండే కేరళ స్టైల్లో చేపల కూర చేయడం చూపించబోతున్నాను. తయారీ విధానంలో ముందుగా ఈ చేపలను తీసుకొని వీటిలో కాసింత ఉప్పు, కారము, పసుపు, అలాగే కాసింత నూనె వేసి వీటిని మంచిగా కలిపి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. చేపలకు ఉప్పు, కారం, పసుపు మంచిగా పట్టించి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు మసాలా తయారు చేసుకోవాలి. అందులో ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి మరియు కొన్ని గరం మసాలా దినుసులు వీటన్నిటిని వేసి కాసింత నీళ్లు పోసి మెత్తని పేస్ట్లా తయారు చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా మసాలాను మరియు చేపలను ఇలా మ్యారినేట్ చేసి అన్ని సిద్ధం చేసుకున్నాక ఇప్పుడు కూర వండుకునే విధానం. తయారీ విధానంలో నేను ఈరోజు దీన్ని కేరళ స్టైల్లో అంటే మట్టి పాత్రలోనే వండుతున్నాను. ముందుగా పాత్రను మంచిగా కడిగి పొయ్యి మీద పెట్టుకున్నాక అందులో 2 చెంచాల నూనె వేసుకోవాలి. నూనె కాసింత వేడికినాక ముందుగా కొన్ని మెంతులు, జీలకర్ర వేసుకోవాలి. అలాగే కొన్ని పచ్చిమిర్చి, కాసింత కరివేపాకు వేసుకొని వీటిని మంచిగా వేగనివ్వాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని వీటిని కూడా మంచిగా వేయించాలి. ఈ విధంగా ఉల్లిపాయ కాసింత రంగు మారినాక ఇప్పుడు ఇందులో మనం తయారు చేసి పెట్టినటువంటి మసాలా ముద్ద వేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయ మసాలా వేస్తున్నప్పుడు ఇందులో ఈ టమాటో ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ విధంగా మసాలా వేగి కాస్త ఆయిల్ బయటకు వస్తున్నట్టు అనిపించినప్పుడు ఇప్పుడు ఇందులో కాసింత ఉప్పు, ఆల్రెడీ మనం మ్యారినేషన్లో వేసాము, కారము, పసుపు వేసి మంచిగా మరొకసారి కలుపుకొని మరొక 2 నుండి 3 నిమిషాల పాటు ఇలానే మసాలా మగ్గనివ్వాలి. ఈ విధంగా మసాలా అంతా మగ్గి ఇలా నూనె పైకి తేలుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో కొబ్బరి పాలను వేసుకోవాలి. ఈ విధంగా కొబ్బరి పాలను వేసుకున్నాక మూత పెట్టి ఒక 3-4 నిమిషాల పాటు ఇలా ఉడకనివ్వాలి. ఈ విధంగా కొబ్బరి పాలు వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికిస్తే ఈ విధంగా ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులో నానబెట్టి ఉంచినటువంటి ఈ చేపలను వేసుకోవాలి. ఈ విధంగా చేపలను వేసుకున్నాక ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలను వేసుకోవాలి.
అలాగే కొన్ని నిలువుగా చీలినటువంటి పచ్చిమిర్చి, కొత్తిమీర కాడలు మరియు మరి కాసింత కరివేపాకు వేసుకొని మూత పెట్టి సన్నని మంట పైన ఒక 2 నుండి 3 నిమిషాల పాటు ఇలా ఉడకనివ్వాలి. ఈ విధంగా సన్నని మంట పైన ఒక 3 నుండి 4 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికిస్తే మనకి కూర ఈ విధంగా సిద్ధమవుతుంది. ఇప్పుడు చివరగా వేయించి పొడి కొట్టినటువంటి జీలకర్ర మరియు మెంతుల పొడి వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగినటువంటి కొత్తిమీర వేసుకొని స్టవ్ బంద్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంతో రుచికరంగా ఉండే కేరళ మీన్ కర్రీ లేదా కేరళ స్టైల్లో చేపల కూర సిద్ధమైంది. నా ఈ వంటకం మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తా. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు పంపగలరు. థ్యాంక్ యూ. నమస్తే.